మహేష్ బాబు రాజమౌళి ప్రాజెక్ట్ నుంచి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు, కానీ అప్పుడే ఓ టైటిల్ మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ప్రస్తుతానికి మహేష్ రాజమౌళి సినిమాకు SSMB 29 వర్కింగ్ టైటిల్ ను వాడుతున్నారు అందరూ. మహేష్ బాబు 29వ సినిమా కాబట్టి SSMB 29 అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాని భారీ బడ్జెట్ తో గ్రాండ్ గా ఇండియానా జోన్స్ లాంటి కథతో తీయబోతున్నట్టు రాజమౌళి చెప్పారు. ఆల్రెడీ మ్యూజిక్ సెట్టింగ్స్ కూడా మొదలు పెట్టారని, స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తయిందని కూడా విజేంద్ర ప్రసాద్ గారు తెలిపారు. ఈ సినిమా పనులు రెగ్యులర్ గా జరుగుతున్నట్లు తెలుస్తుంది. అందుకే గత కొన్ని రోజులుగా ఈ సినిమా గురించి ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది. రాజమౌళి మహేష్ సినిమాలో చాల్సీ ఎలిజబెత్ ఇస్లాన్ అనే ఇండోనేషియన్ భామని తీసుకుంటున్నట్టు, ఈ సినిమా కోసం తన టెక్నికల్ టీం ని కూడా రాజమౌళి మారుస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఇక మహేష్ జర్మనీ వెళ్లి ట్రెక్కింగ్ నేర్చుకుని వచ్చినట్టు కూడా తెలుస్తుంది. తాజాగా మహేష్ రాజమౌళి సినిమా గురించి మరో వార్త వినిపిస్తుంది. ఈ సినిమాకి ఇంకా అధికారికంగా ఎలాంటి టైటిల్ ప్రకటించకపోయినా ఇప్పుడు మహారాజా అనే టైటిల్ పెట్టబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. త్రిబులర్ సినిమా సమయంలో కూడా రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి పేర్ల నుంచి లెటర్స్ తీసుకొని త్రిబులర్ వర్కింగ్ టైటిల్ తో మొదలుపెట్టిన చివరకు అదే త్రిబులర్ పేరుతోనే రౌద్రం, రణం, రుధిరం అంటూ తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా మహేష్ పేరులో మహా, రాజమౌళి పేరులో రాజా తీసుకుని మహారాజా లేదా గారుడ అనే టైటిల్ అనుకుంటున్నట్లు టాలీవుడ్ సమాచారం. మరి త్రిబులర్ లాగే మహేష్ రాజమౌళి సినిమాకు కూడా ఇలానే టైటిల్ ఇస్తారా లేదా ఇంకేదైనా టైటిల్ మారుస్తారా తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. త్రిబులర్ తర్వాత హాలీవుడ్ రేంజ్లో మహేష్ రాజమౌళి కాంబో వస్తుండటంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఈ ఏడాదిలోనే SSMB 29 సెట్స్ పైకి వెళ్లనుంది. SSMB 29 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీపై ఓ రేంజ్ లో అంచనాలున్నాయి. ప్రజెంట్ రాజమౌళి కూడా ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో బిజీగా ఉన్నారు. నటీనటులు ఎంపిక చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ లో పలువురు స్టార్స్ నటిస్తున్నట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతుండగా మరో క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఫస్ట్ 1000 కోట్ల ప్రాజెక్టుగా SSMB 29 నిలవబోతుంది. హై రేంజ్ కాంబినేషన్ కావడంతో మహేష్ రాజమౌళి ప్రాజెక్టు గురించి ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ మూవీ స్టోరీ ఇదేనంటూ ఇప్పటికే కొన్ని లైన్స్ తెరపైకి వచ్చాయి. అయితే ఈ చిత్రం ఫారెస్ట్ అడ్వెంచర్ స్టోరీతో రాబోతుందని రైటర్ విజేంద్ర ప్రసాద్ హింట్ ఇచ్చేశాడు. ఇప్పటికే మహేష్ కూడా తన లుక్స్ ను, శారీరాకృతిని మార్చేశారు. ఫారెన్ వెళ్లి మరీ శిక్షణ తీసుకుంటున్నారు. ఈ మూవీని ఎక్కడ రాజీ పడకుండా ఫుల్ ప్లాన్డ్ గా ఉన్న జక్కన్న ఇప్పుడు కొత్త డెసిషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. కొన్ని రోజులుగా రాజమౌళి తన మొత్తం టీం ను మార్చబోతున్నట్టు ఓ న్యూస్ జోరుగా వినిపిస్తుంది. ఆస్కార్ అవార్డు విన్నర్ MM కీరవాణిని తప్ప ఇతర టీం ను జక్కన్న మార్చేశారట. ఈసారి PS వినోద్ సినిమాటోగ్రాఫర్ గా, RC కమల్ కన్నన్ VFX సూపర్వైజర్ గా, తమ్మిరాజు ఎడిటర్ గా, మోహన్ బింగి ప్రొడక్షన్ డిజైనర్ గా, రాజమౌళి సతీమణి రమ కాస్ట్యూమ్ డిజైనర్ గా బాధ్యతలు తీసుకోనున్నారట. ఇండోనేషియాకు చెందిన ఓ నటి హీరోయిన్ గా నటించనుందని అంటున్నారు. అయితే దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. తాజాగా ఈ మూవీ వర్కింగ్ టైటిల్ ను కూడా మార్చేందుకు జక్కన్న ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.